కోలీవుడ్ సూపర్ స్టార్ తాలా అజిత్ వయసు పెరుగుతున్న కొద్దీ స్టార్డమ్ పెంచుకుంటున్నాడు. కెరియర్ మొదట్లో తీసిన క్లాస్ చిత్రాల్లా కాకుండా స్క్రిప్ట్ సెలెక్షన్స్లో ఛాలెంజింగ్ స్టోరీస్ ఎంచుకుంటూ ముందుకెళ్తున్నాడు. అయితే ఈ ఛాలెంజ్ స్టోరీస్లో కూడా విపరీతమైన యాక్షన్ సన్నివేశాలు, రియల్ అడ్వెంచరస్ స్టంట్స్ లాంటివి చేస్తూ యంగ్ హీరోలకు ఇన్స్పిరేషన్గా నిలుస్తున్నాడు. ఈ నేపథ్యంలో రెగ్యులర్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్లకు భిన్నంగా తమిళ్లో పట్టుదల పేరుతో మరోసారి భారీ యాక్షన్ అండ్ అడ్వెంచరస్ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇందులో హీరో అజిత్, హీరోయిన్ త్రిష ముఖ్య పాత్రల్లో అర్జున్, రెజీనా, ఆరవ్ రవి, రాఘవేంద్ర, జీవా రవి, రమ్య, సుబ్రహ్మణ్యం తదితరులు నటించారు. సంగీతం అనిరుద్ధ్ అందించాడు. స్క్రీన్ ప్లే దర్శకత్వం మాగీస్ తిరుమనేని వహించారు. తెలుగులో ఈ సినిమాను విడుదల చేసింది సురేష్ ఎంటర్టైన్మెంట్స్ తో పాటు శ్రీలక్ష్మి మూవీస్. ఈ సినిమా తమిళ్తో పాటు తెలుగులో కూడా ఈ గురువారం విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ ద్వారా చూద్దాం. నన్ను చూసినప్పుడు జీవితాంతం మరవకూడదు. ముందుగా సినిమా కథ విషయానికి వస్తే 12 ఏళ్ల వివాహ బంధం అనంతరం అర్జున్ అలియాస్ హీరో అజిత్ నుండి వేరుపట్టం కోసం విడాకులు తీసుకుని తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోవాలనుకుంటుంది కయల్ అలియాస్ హీరోయిన్ త్రిష. ఒక చివరి ట్రిప్ గా టిబ్లిస్ అనే ప్రాంతానికి బయలుదేరతారు. 9 గంటల జర్నీలో సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా సరిగ్గా ఉండని ప్రాంతంలో చిక్కుకుంటారు. అక్కడ అనుకోకుండా పరిచయమైన రక్షిత్, అర్జున్, సర్జాతో పాటు దీపికా, రెజీనా వల్ల అర్జున్ జీవితంలో ఊహించని మలుపులు ఎదురవుతాయి. అసలు రక్షిత్, దీపిక ఎవరు? వీరిద్దరూ అర్జున్ జీవితంలోకి ఎందుకు వచ్చారు? ఈ నలుగురి మధ్య జరిగిన డ్రామా ఏంటి? దాని కారణంగా అర్జున్ ఎలా ఎఫెక్ట్ అయ్యాడు వంటి ప్రశ్నలకు సమాధానమే పట్టుదల చిత్రం. దిస్ ఇస్ మై హస్బెండ్ అర్జున్. ఇక సినిమా గురించి విశ్లేషించుకుంటే పాత్రల ప్రయాణంతో ముడిపడిన కథలు తరచూ తెరపైకి వస్తూ ఉంటాయి. రోడ్ ట్రిప్ థ్రిల్లర్లుగా హాలీవుడ్ నుంచి ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. వాటిని గుర్తు చేసే సినిమా ఇది. అజిత్ శైలి మాస్ అంశాల్ని కాకుండా ఇది స్టైలిష్గా, ఆయన గత చిత్రాలకి భిన్నంగా ఓ కొత్త నేపథ్యాన్ని ఆవిష్కరిస్తూ సాగుతుంది. నేరాలు జరగడం చాలా తక్కువ. చాలా సేపటి నుంచి గొడవ చేస్తున్నారు. అజిత్ని ఓ కొత్త రకమైన కథలో చూడటానికి ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా చాలా వరకు మెప్పిస్తుంది. ఇందులో కథ సాధారణమే అయినా భార్య జాడ కోసం ఓ భర్త అన్వేషణ, ఆ ప్రయాణంలో మలుపులే ఈ సినిమాకి ప్రధాన బలం. పాటతో హుషారుగా సినిమా ప్రారంభమైన దాదాపుగా ప్రథమార్థం నత్తనడకలా సాగుతుంది. అలాంటి ఆడవాళ్ళు ఈ లోకంలోనే ఉండకూడదు. నాయకులు ప్రేమలో పట్టడం, ఆ తర్వాత విడిపోవాలనే నిర్ణయానికి రావటం, రోడ్డు ప్రయాణం మొదలు పెట్టడం ఇదే తొలి భాగంలో నడిచే కథ. ఇక విరామ సన్నివేశాల నుంచి అసలు కథ మొదలవుతుంది. అనూహ్యమైన మలుపులు థ్రిల్ని పెంచుతాయి. విరామం తర్వాత వచ్చే కార్ సీక్వెన్స్ ఫైట్ నుంచి కథనం పరుగులు పెడుతుంది. అయితే రక్షిత్, దీపికల నేపథ్యాన్ని, వాళ్ళెవరనే విషయాల్ని హీరో అడగ్గానే రివీల్ చేయడంతో ప్రేక్షకుడికి థ్రిల్ మిస్ అవుతుంది. ఆ తర్వాత సన్నివేశాలని సాదాసీదాగా ఉండటం, పాత్రలు ఒక్కసారిగా మారటం వెనుక కారణాలు ఏంటనే విషయాల్ని కూడా లోతుగా చూపించలేకపోయారు. పతాక సన్నివేశాలు ఊహకు తగ్గట్టే సాగుతాయి, ప్రేక్షకుల్ని మెప్పిస్తాయి. ఇలాంటివి ఇప్పుడు కామన్. ఇందులో పాత్రధారుల నటన విషయానికి వస్తే అజిత్, త్రిష జోడీ తెర మీద చూడటానికి బాగుంది. అయితే అజిత్ కెరీర్లో ఇది ఒక ప్రయోగం అని చెప్పొచ్చు. తన పాత్రలో భిన్న కోణాలని చూపించారు. ఖాయల్గా త్రిష కేవలం ప్రథమార్థానికే పరిమితమైంది. సెకండ్ హాఫ్లో రెజీనా పాత్ర నిడివి ఎక్కువగా ఉంది. ప్రతినాయకుడి పాత్రలో అర్జున్, సర్జా మెప్పించాడు. ఇక మిగతా పాత్రధారుల విషయానికి వస్తే వారు తమ పాత్రల మేర పర్వాలేదనిపించారు. ఇక సాంకేతిక విభాగాల్లో ఓం ప్రకాష్ కెమెరా పనితనం బాగుంది. అజర్బైజాన్ పరిసర ప్రాంతాలను, కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో ఆయన ప్రతిభ కనిపిస్తుంది. అనిరుద్ధ్ నేపథ్య సంగీతం పర్వాలేదనిపించింది. ఎప్పటిలాగే న్యాయం చేశాడు. దర్శకుడు తన టేకింగ్తో మెప్పించిన, తీసుకున్న స్టోరీ లైన్కి పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా స్క్రీన్ ప్లేను ప్రజెంట్ చేయగలిగారు. ఎడిటింగ్ బాగుంది. నిర్మాత సుభాస్కరన్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఓవరాల్గా ఈ సినిమా అజిత్ స్టైల్లో యాక్షన్ చిత్రాలను చూడాలనుకునే వారికి నచ్చుతుంది.